హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అక్షయ బర్త్డే ఫంక్షన్కి శ్రీకర్ వస్తాడు కదా. శ్రీకర్ని చూసి అక్షయ నాన్న అని దగ్గరికి వెళ్ళి శ్రీకర్ని హక్ చేసుకుంటుంది. పాపం శ్రీకర్ అక్షయ వైపు చూస్తూ అక్షయ ఎలా చదువుకుంటున్నావు అని అడుగుతారు. పర్లేదు నాన్న, కానీ నాకు రోజు నువ్వు గుర్తుకు వస్తూ ఉంటావు అని అంటుంది అక్షయ. ఇంకా పాపం శ్రీకర్ మనసులో బాధపడుతూ ఉంటాడు. వెంటనే అక్షయకి ఇదిగో చూడు, ఈ నాన్న నీకోసం ఏం గిఫ్ట్ తెచ్చాడో అని చెప్పి ఒక గిఫ్ట్ బాక్స్ ఇస్తారు. ఇంకా గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేయగానే అందులో గోల్డ్ చైన్ ఉంటుంది. ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతుంది అక్షయ. ఇదే ఈ నాన్న నీకిస్తున్న గిఫ్ట్ అని చెప్పి తన చేత్తో శ్రీకర్ ఇంకా గోల్డ్ చైన్ని అవని మెడలో వేస్తూ ఉంటారు, అక్షయ మెడలో. అదంతా చూస్తూ పాపం అవని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఉండండి, కాఫీ తీసుకువస్తాను అని చెప్పి లోపలికి వెళ్తుంది అవని. ఇంకా అలా అక్షయ వెళ్ళమ్మా, అందరూ వచ్చేలోపు వెళ్ళి ఫ్రెండ్స్తో ఆడుకో అని చెప్తారు. ఇంకా అలా అక్షయ ఆడుకోవడానికి వెళ్ళిపోతుంది. అప్పుడే సుజాత శ్రీకర్ని పక్కకి తీసుకువెళ్ళి చూడు శ్రీకర్, నీకు చెప్పాల్సిన విధంగా చెప్తున్నాను. అవని అక్షయ ఎలాంటి తప్పు చేయలేదని నిజంగా నీ మనసులో తెలుసా తెలీదా? ఎందుకంటే అవని నిప్పు లాంటిదని నీకు తెలిసి కూడా మీ అమ్మా నాన్నని నువ్వు ఎందుకు కన్విన్స్ చేయలేకపోతున్నావు? ఊరందరికీ నీతులు చెప్పి ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు ఒప్పు చేస్తున్నారు అనే విషయాల్ని కళ్ళకు కట్టినట్టు తీర్పు ఇచ్చే వేదవతి గారే అవని విషయంలో ఇంతలా మోసపోయారని నువ్వు తనకి అర్థమయ్యేలా ఎందుకు చెప్పలేకపోతున్నావు అని అడుగుతారు సుజాత. ఇంక వెంటనే శ్రీకర్ ఆలోచనలో పడతాడు. వదినా, మీరు చెప్పిందే నేను చేయడానికి ఇక్కడికి వచ్చాను వదినా. మీరు అనుకుంటున్నారు ఈ బర్త్డే పార్టీ అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోతానని, వాళ్ళని అనాథలా ఇక్కడే వదిలేస్తానని. కానీ కాదు వదినా, నేను నాతో పాటు అవని అక్షయని తీసుకు వెళ్ళడానికే ఇక్కడికి వచ్చాను. అమ్మకి ఏదో ఒకటి చెప్పి నేను కన్విన్స్ చేస్తాను, ఖచ్చితంగా వాళ్ళు సంతోషంగా ఉండేలా చేస్తాను అని చెప్పి ఇంకా అలా చెప్తారనమాట. ఇది ఇలా ఉండగా వేదవతి ఇంటికి కొరియర్ బాయ్ వస్తాడు. మేడం, డిఎన్ఏ రిపోర్ట్స్ అని చెప్పి డిఎన్ఏ రిపోర్ట్స్ని ఇచ్చి వెళ్ళిపోతారు. ఇంకా డిఎన్ఏ రిపోర్ట్స్ ఓపెన్ చేస్తుంది వేదవతి. అక్షయ శ్రీకర్ డిఎన్ఏ రిపోర్ట్లని చూసి ఒక్కసారిగా వేదవతి షాక్ అయిపోతుంది. ఇంకలా చూస్తూ ఉండిపోతుంది. ఏంటి అత్తయ్య గారు షాక్ అయిపోయారు, ఏముంది అందులో అని చెప్పి చూస్తూ ఉండగానే ఇంకా వేదవతి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. వేదా, ఏమైంది వేదా అని అడుగుతారు ప్రసాదరావు. ఇంకా వెంటనే వేదవతి తప్పు చేశానండి, పాపం చేశాను. ఇన్నాళ్ళు అవనిని దూరం పెట్టి తెలియకుండానే పెద్ద పాపం చేశాను. నా పాపానికి ప్రాయశ్చిత్తమే ఉండదు అని ఏడుస్తూ ఉంటారు. అంటే డిఎన్ఏ రిపోర్ట్లలో అని అంటుంది నిహారిక. పాజిటివ్ వచ్చింది. అక్షయ శ్రీకర్ కూతురే. ఇన్నాళ్ళు నేనే దేవత లాంటి తన్ని అపార్థం చేసుకున్నాను. ఇదంతా నాకు నిజంగా నాకు తప్పే అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు వేదవతి. ఇంకా అలా వేదవతిని చూసి కృష్ణబాబు అండ్ నిహారిక ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వెంటనే ప్రసాదరావు, చూసావా, నేను నమ్మింది నిజమవుతుంది. ఇప్పటికైనా అవని వ్యక్తిత్వం ఏంటో అవని ఏంటో అర్థం అయ్యింది కదా వేదా. కాబట్టి మన మనవరాలి బర్త్డే ఫంక్షన్కి మనమే వెళ్ళాలి. మనం వెళ్ళి తనని నాన్నమ్మ తాతయ్యగా ఆశీర్వదించి తనకి మనం ఇవ్వాల్సిన కానుకని ఇవ్వాలి. తనని అవనిని ఇంటికి తీసుకువచ్చి అందరినీ సంతోషంగా ఒక్కటిగా చూసుకోవాలి. శ్రీకర్ ఇన్నాళ్ళు పడుతున్న మనోవేదనకి తెరదించాలి. నువ్వు అవనికి క్షమాపణ చెప్పాలి అని అంటారు ప్రసాదరావు. చెప్తానండి, ఖచ్చితంగా చెప్తాను అని చెప్పి కన్నీళ్లు తుడుచుకుంటూ కార్లో అవని వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు వేదవతి ఫ్యామిలీ. ఇది ఇలా ఉండగా అక్షయ ఎదురు చూస్తూ ఉంటుంది. అవని అక్షయ దగ్గరికి వచ్చి, ఏమ్మా అక్షయ, ఏం చూస్తున్నావు అని అడుగుతారు. నాన్న వచ్చారు, మరి నాన్నమ్మ తాతయ్య ఇంకా రాలేదేంటమ్మా అని అడుగుతుంది. పాపం శ్రీకర్ అక్షయ్ దగ్గరికి వస్తాడు. వాళ్ళకి చిన్న పనుందంటమ్మా,
అందుకే రాలేదు అని అంటారు. అంటే నా పుట్టినరోజని తెలుసు కదా నాన్న, తెలిసి కూడా రాలేదంటే ఇంకా నాన్నమ్మకి తాతయ్యకి నాపై కోపం ఉందా నాన్న అని అడుగుతుంది పాపం అక్షయ. ఇంకా ఏం చెప్పాలో అర్థం కాదు అక్షయ మాటలకి శ్రీకర్ అండ్ అవనికి. అప్పుడే అక్షయ వాళ్ళ ఇంటి ముందు కారు వచ్చి ఆగుతుంది. ఇంకా కారులో నుండి వేదవతి, ప్రసాదరావు, కృష్ణబాబు, నిహారిక అందరూ వస్తారు. వాళ్ళందరినీ చూసి ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతుంది అక్షయ. ఇంకా అవని కూడా అలా చూస్తూ ఉంటుంది. వేదవతి అవని దగ్గరికి వెళ్ళి అవని చేతులు పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. అత్తయ్య అని అంటుంది. క్షమించమ్మా, నన్ను క్షమించు. నువ్వు తప్పు చేశావని నీపై ఏ అత్త వేని నిందని వేశాను. నిజంగా నాకు బుద్ధి తెప్పించాడు, దేవుడు బుద్ధి తెప్పించాడు. ఆ అమ్మవారే నా కళ్ళు తెరిపించింది. నన్ను క్షమించమ్మా అవని, నేను నీ కాళ్ళు పట్టుకున్న తప్పులేదు అని అంటారు వేదవతి. అయ్యో పెద్దవారు, మీరు అలాంటి మాటలు మాట్లాడొద్దు. ఇప్పటికైనా నేనంటే ఏంటో, నా నిజాయితీ అంటే ఏంటో మీకు అర్థమైంది. అదే చాలు అని అంటుంది అవని. ఇంక వేదవతి పాపం అలా సుజాత దగ్గరికి వచ్చి, సుజాత, నా కోడలికి ఎవ్వరూ లేని సమయంలో నువ్వు తనకి తోడువయ్యావు, అండగా నిలిచావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలి సుజాత అని అంటారు. చూడండి వేదవతి గారు, ఏదైనా 1-2 సార్లు ఆలోచించుకొని చేసే మీరు అవని విషయంలో తొందరపడి తనని అనుమానించారు. ఇప్పుడు మీ తప్పు మీరు తెలుసుకున్నారు. నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఇకపై అవని జీవితంలో కష్టం ఉండదని నాకు మాట ఇవ్వండి, అప్పుడు మీరు నా రుణం తీర్చుకున్నట్టే అని అంటుంది సుజాత. మాటిస్తున్నాను, అవని జీవితంలో ఇంకా ఎలాంటి కష్టాలు ఉండవు అని చెప్పి హ్యాపీగా చూస్తూ ఉంటారు వేదవతి. ఇంకప్పుడే నరసింహ, ఇదిగో కేక్ కూడా వచ్చేసింది, ఇంక అందరూ కేక్ కటింగ్కి రండి అని చెప్పి అలా ఇంకా కేక్ కటింగ్ దగ్గరికి అందరూ వస్తూ ఉంటారు. అప్పుడే అదంతా చూసిన నిహారిక, కృష్ణబాబు మాత్రం బంగారం, ఇప్పుడు కేక్లో బాంబు అని అంటాడు. ఉష్, ఎవరైనా విన్నారనుకో ఇంకేమైనా ఉందా, మనిద్దరిని చంపేస్తారు. సైలెంట్గా ఉండు, ఒకసారి వికాస్కి కాల్ చేసి కనుక్కుంటాను అని వికాస్కి కాల్ చేస్తుంది. హాయ్ నిహారిక, ఏంటి ఇలా కాల్ చేసావు అని అడుగుతారు. ముందు నువ్వు బాంబు ఎక్కడ పెట్టావో చెప్పు, దాన్ని బట్టి మేము జాగ్రత్తగా ఉంటాం అని అంటుంది నిహారిక. నేను కేక్లో పెట్టాను ఏం అని అంటారు. ఓకే, ఇంకా నాకు అర్థమైందని చెప్పి ఇంకా కేక్ దగ్గరికి వచ్చి ఆ బాంబు వైపు చూస్తూ దూరంగా ఉంటారనమాట నిహారిక, కృష్ణబాబు. పెదనాన్న ఏంటి దూరంగా ఉన్నారు, రండి అని అంటుంది అక్షయ. వద్దులే అమ్మా, మాకు కేక్ అంటే అలర్జీ. శౌర్య నువ్వు కూడా రా అని చెప్పి దూరంగా తీసుకువెళ్తారు. ఏంటో వీళ్ళు ఎప్పుడెప్పుడు ఎలా ప్రవర్తిస్తారో వీళ్ళకు కూడా తెలీదు అని చెప్పి కరెక్ట్గా ఇంకా అలా అక్షయ కేక్ కట్ చేయబోతూ ఉంటే ఇంకా అలా కరెక్ట్గా కేక్ బాక్స్ని ఓపెన్ చేద్దామని అక్షయ వెళ్తూ ఉంటే అక్కడికి నాగమ్మ వస్తుంది. ఒక్కసారిగా నాగమ్మని చూసి షాక్ అయిపోతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఇంకా నాగమ్మ వచ్చి ఆ కేక్ బాక్స్ని తీసుకువెళ్తూ ఉంటుంది. ఇంకా నిహారిక కృష్ణబాబు దగ్గరికి ఆ కేక్ బాక్స్ని, ఎందులో అయితే బాంబు ఉందో ఆ బాక్స్ని తీసుకువస్తూ ఉంటుందన్నమాట నాగమ్మ. ఒక్కసారిగా షాక్ అయిపోతారు నిహారిక అండ్ కృష్ణప్రసాద్. ఇదేంటి, ఈ నాగమ్మ మన వైపు వస్తుంది, పద పరిగెత్తు అని చెప్పి ఇద్దరు పరిగెత్తుకొని వెళ్తూ ఉంటారు. అయినా సరే నాగమ్మ వెంట పడుతూనే ఇంకలా ఆ బాంబుని కరెక్ట్గా నిహారిక అండ్ కృష్ణబాబుపై విసిరేస్తుంది. వాళ్ళు కరెక్ట్గా కొంచెంలో తప్పించుకోవడంతో వాళ్ళ మొహానికైతే బాంబు మొత్తం వెంట్రుకలన్నీ పేలి ఇంకా మొహం ఇద్దరిది నల్లగా అయిపోతుంది. అదంతా చూస్తూ ఇంకా అవని చూస్తూ ఉంటుంది, అక్షయ కూడా చూస్తూ ఉంటుంది. పెద్దమ్మ, పెదనాన్న ఏదో తప్పు చేశారు, అందుకే వాళ్ళని నాగమ్మ శిక్షించింది. ఏం చేశారు అని అడుగుతుంది. మేమేం చేయలేదు అని అంటాడు కృష్ణబాబు. ఇంకా వెంటనే నాగమ్మ ఫైర్ వదులుతూ ఉంటుంది. నిజంగా మేమేం చేయలేదు,
అసలు ఆ కేక్లో బాంబు ఎలా ఉందో కూడా మాకు తెలీదు అని చెప్పి సిగ్గు లేకుండా తప్పించుకుంటూ ఉంటారనమాట నిహారిక అండ్ కృష్ణబాబు. ఇంకప్పుడే నాగమ్మ అలా పాపం తన దగ్గరికి వస్తుంది. ఇంకా అక్షయ దగ్గరికి వచ్చి నాగమ్మ ఆశీర్వదిస్తూ అవని అక్షయ వైపు చూస్తూ నేలపై ముక్కు పుడక బొమ్మని వేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా వేదవతికి అర్థమవుతుంది, నాగమ్మ నాకు తెలిసేలా నువ్వు ఇలా చేసావా? అమ్మా అక్షయ, ఇన్ని రోజులు ఏదో అనుకున్నాను. ఆ ముక్కు పుడక నీకు దక్కాలని రాసి పెట్టి ఉంది కాబట్టే ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను ఎంతమందికి ఇవ్వాలనుకున్నా ఏది కుదరలేదు. ఇప్పుడు సాక్షాత్తు ఆ నాగమ్మే ముక్కు పుడకని నీకివ్వమని రాసి వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా నీకు ఇస్తానమ్మా. ఇవాటి నుండి మీరు ఎక్కడ ఉండాల్సిన అవసరం లేదు, మీరు మా ఇంట్లోనే ఉండాలి, రండి వెళ్దామని చెప్పి ఇంకా బర్త్డే పార్టీ అయిపోయిన తర్వాత అక్షయ అండ్ అవనిని తన ఇంటికి తీసుకువెళ్తుంది వేదవతి. ఇంకా కరెక్ట్గా అడుగు పెట్టి వస్తూ ఉంటే, ఒక్క నిమిషం శ్రీకర్ నువ్వు కూడా వెళ్ళు నాన్న అని చెప్పి ముగ్గురిని కలిసి అడుగు పెట్టించి హారతిస్తారు వేదవతి. అదంతా చూస్తూ అవని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పంతులు గారిని పిలిపిస్తాను, ముక్కు పుడక ప్రధానోత్సవానికి ఏ రోజు మంచిదో తెలిసేలా చేస్తాను అని చెప్పి హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది వేదవతి. ఇంకా అలా అందరూ హ్యాపీగా ఉంటారు. అవని దగ్గరికి శ్రీకర్ వస్తాడు. ఇంకా శ్రీకర్ అవని వైపు చూస్తూ, అవని నువ్వు మళ్ళీ ఈ ఇంట్లో ఎలాంటి నింద లేకుండా దిగ్విజయంగా అడుగు పెడతానని శపథం చేశావు, అలాగే ఇంట్లో అడుగు పెట్టావు. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా అలా శ్రీకర్ అయితే అవని చేతులు పట్టుకొని ప్రేమగా అవని వైపు చూస్తూ ఉంటారు. బావా ఇప్పటికైనా నేనంటే ఏంటో అర్థమైందా అని అంటుంది. అర్థమైంది అవని, నువ్వంటే ఏంటో నాకు నిజంగా అర్థమైంది అని చెప్పి పాపం అలా శ్రీకర్ ప్రేమగా అవని వైపు చూస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అవని అక్షయని రెడీ చేస్తూ ఉంటుంది. ముక్కు పుడక ప్రధానోత్సవం కోసం ఇంక అన్నీ రెడీ అవుతూ ఉంటే అప్పుడే వేదవతి పంతులు గారు మంచి ముహూర్తం చూసారా అని అడుగుతారు. అమ్మా రేపు మార్నింగ్ దివ్యమైన ముహూర్తం ఉంది, అది చాలా అద్భుతమైన ముహూర్తం. ఆ ముహూర్తంలో ముక్కు పుడకని ప్రదానం చేస్తే ఇంకా ఎవరికీ తిరుగుండదు, తను మీ ఎంత అవుతుందని చెప్పి పంతులు గారు చెప్తారు. ఇంకా అదే ముహూర్తాన్ని ఖాయం చేసుకోమని చెప్తుంది వేదవతి. ఇంకందరూ అలా హ్యాపీగా ఉంటే అక్షయని స్కూల్లో డ్రాప్ చేయడానికి శ్రీకర్ తన కారులో తీసుకువెళ్తూ ఉంటాడు. ఇంకా శ్రీకర్ కరెక్ట్గా అక్షయని డ్రాప్ చేసి వెనక్కి తిరిగి వస్తూ ఉంటే అక్కడ ఒక కార్ అడ్డుగా ఉంటుంది. అది చూస్తాడు శ్రీకర్. చూసి ఇంకా వెంటనే దిగి చూసేసరికి అక్కడ సత్య ఉంటాడు. సత్యం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శ్రీకర్. ఏంటి నువ్విక్కడేం చేస్తున్నావు, నా దారికి ఎందుకు అడ్డొచ్చావు అని అడుగుతారు. నేను నీ దారికి అడ్డం రావడం కాదు శ్రీకర్, నేనే మొదట ఈ దారిలో నడిచాను, కానీ మధ్యలో నుండి నువ్వీ దారిలోకి వచ్చావు, అంత మాత్రాన ఈ దారి ఎప్పటికీ నీదే అయిపోదు కదా అని ఇండైరెక్ట్గా చెప్తూ ఉంటాడనమాట సత్య. ఇంతకీ కార్ ఎందుకు ఆపావు అని అడుగుతాడు శ్రీకర్. ఏంటి రేపు అక్షయ్కి ముక్కుపుడక ఫంక్షన్ అంట, నువ్వు అవని హ్యాపీగా ఉంటున్నారంట అని అడుగుతాడు సత్య. అవును, అయితే ఏంటిప్పుడు అని అడుగుతాడు శ్రీకర్. డిఎన్ఏ రిపోర్ట్స్లో పాజిటివ్ వచ్చాయని వేదవతి గారు సంతోషంగా ఫీల్ అవుతున్నారు కదా, కానీ నీకు ఒక విషయం తెలుసా, ఆ డిఎన్ఏ రిపోర్ట్లని పాజిటివ్గా వచ్చేలా చేసిందే నేను అని అంటాడు సత్య. ఒక్కసారిగా శ్రీకర్ మైండ్ బ్లాక్ అయిపోతుంది. హేయ్ ఏంటి ఊరుకుంటున్నాను కదా అని నోటుకొచ్చినట్టు వాగుతున్నావు అని అంటాడు సత్యతో శ్రీకర్. నువ్వు ఇలా కోప్పడుతూ ఉంటావు కాబట్టే ఒక్కొక్కసారి నువ్వు ఆలోచించవు. నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది, నేను చెప్పేది నిజంగా నేనే ఆ రిపోర్ట్స్ని మార్చేలా ఇన్ఫ్లుయెన్స్ చేశాను. ఇప్పటికీ అక్షయ నీ కూతురనే అవని నువ్వు భార్యగానే స్వీకరిస్తావా? చూడు, ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ నేను మార్చడానికి కారణం అవనిపై నాకున్న ప్రేమ. అవనిని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి అవనికి నువ్వు డివోర్స్ ఇస్తే మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం
అని అంటాడు సత్య. సత్య చెంప పగల కొడతాడు శ్రీకర్. ఏయ్, నువ్వు ఎన్ని మాయమాటలు చెప్పినా కట్టు కథలు చెప్పినా నేను నమ్మను. ఎందుకంటే నువ్వు అవనికి ఒక ఫ్రెండ్గా ఉంటూ తన వెనకాల ఉండి ఇంత ఘోరమైన ఆలోచనలతో ఉన్నావని పాపం అవనికి తెలీదు. కానీ తెలిసిన రోజు నిన్ను ఊరుకోదు, అస్సలు ఊరుకోదు. ఇంకొకసారి మళ్ళీ మా జీవితాల్లోకి వచ్చి ఇలాంటి చెప్పుడు మాటలు చెప్పావంటే ప్రాణాలు తీస్తా అని గట్టి వార్నింగ్ ఇచ్చి శ్రీకర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా సత్య శ్రీకర్ వైపు చూస్తూ ఉంటాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.